హాయ్ అండి, అందరికీ వెల్కమ్ టు శివాటెక్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఎవరైతే వాహన మిత్రకి గత ప్రభుత్వంలో ఎలిజిబుల్ అయ్యిండి ఇప్పటికి కూడా వాళ్ళు ఆటో కానీ అదేవిధంగా క్యాబ్ కానీ అదేవిధంగా ట్యాక్సీ కానీ నడుపుతున్నారో అటువంటి వారికి అయితే గుడ్ న్యూస్ అండి. ఏంటంటే వాళ్ళు ఎటువంటి వాహన మిత్రకి అప్లై చేయకుండానే వాళ్ళ పేర్లు డైరెక్ట్ గ్రామ సచివాలయంలోకి అయితే రిలీజ్ అయ్యాయండి. వాళ్ళు వెంటనే వాళ్ళ యొక్క గ్రామ సచివాలయంలోకి వెళ్ళేసి ఎవరైతే వెల్ఫేర్ అసిస్టెంట్ ఉంటారో వాళ్ళ దగ్గర అయితే వాళ్ళ యొక్క ఆధార్ కార్డు అదేవిధంగా వాళ్ళ యొక్క లైసెన్స్ ఆర్సీ తీసుకుని పోయి ఫింగర్ వేసినారంటే వాళ్ళ యొక్క ఈకేవైసీ అనేది కంప్లీట్ అవుతుందండి. దాంతో వాళ్ళకి సంబంధించిన ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిపోతుంది. వాళ్ళు వెంటనే వాళ్ళకైతే 1వ తేదీన రిలీజ్ అయ్యే అమౌంట్ అయితే వాళ్ళ యొక్క బ్యాంక్ ఖాతాలో అయితే జమ చేయడం జరుగుతుంది. అంటే ఎవరైతే పాత లబ్ధిదారులు ఉన్నారో అటువంటి వాళ్ళు అయితే ఇప్పుడు అప్లై చేసుకునే దానికైతే ఏం లేదండి. డైరెక్ట్ వాళ్ళ పేర్లు అనేది గ్రామ సచివాలయానికి అయితే ఎంటర్ అయిపోయినాయి. ఎవరైతే కొత్తగా ఈ మధ్య కాలంలో అంటే ఎవరైతే ఈ కొత్త ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఈ మధ్య కాలంలో ఎవరైతే వాహనం ఇదే ఆటో కానీ క్యాబ్స్ కానీ అదేవిధంగా ట్యాక్సీ కానీ తీసుకుంటారో అటువంటి వారికి మాత్రమే కొత్తగా అప్లై చేసుకోవాలండి. మిగతా పాత వాళ్ళు అయితే అప్లై చేసుకోవాల్సిన అవసరం లేదు. వాళ్ళైతే ఈకేవైసీ వేస్తే సరిపోతుంది. అదేవిధంగా ఈ కొత్త వాళ్ళు 17వ తేదీ నుంచి 19వ తేదీ మధ్యలో అయితే వాళ్ళు ఖచ్చితంగా అప్లై చేయాలండి. లేకపోతే వాళ్ళ పేర్లు రావడం అయితే కుదరదు. ఖచ్చితంగా ఎవరైతే కొత్తగా అప్లై చేస్తున్నారో అటువంటి వారు మీ యొక్క అప్లికేషన్ అనేది 17వ తేదీ నుంచి 19వ తేదీ మధ్యలో మీ యొక్క గ్రామ సచివాలయంలో అయితే సబ్మిట్ చేయాలండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి. అదేవిధంగా మన ఛానల్ ఇంకా ఉన్న సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి అయితే షేర్ చేయండి. థ్యాంక్ యూ.